మొత్తం మీరు తెలుగుదేశం యొక్క అంటే ఎన్టీ రామారావు అంటే చాలా అభిమానం అంటే మీకు. ఎందుకంటే నేను చూసి అడిగా ఏంది అన్నకి ఫోన్ కి ఒకసారి చూపించండి అన్న మీ ఫోను. ఇదిగో సింబల్, ఇగో ఇది ఫోన్ కి గాని వాచ్ గాని అన్నది ముస్తాడు గాని లాస్ట్ కి కళ్ళు పోసే జాలి కూడా సేమ్ తెలుగుదేశం పార్టీ కలరే. అదే విధంగా బండికి ఉంది, ఒకసారి రెండు చూపిస్తా. 2004 బండి, 2004 మోడల్ బండి, 2004 అమ్మా 2004 మోడల్. ఒక్క నిమిషం. సో అన్న బండి ఇంతగానం, బండికి కూడా ఈ విధంగా ఎన్టీ రామారావు గారు గాని ఇట్లా ఈ విధంగా మీరు ఇంత అభిమాని ఎందుకు వచ్చింది మీకు ఇంత ప్రేమ? అమ్మ తల్లిని చెప్పేది ఒకటి ఏంటంటే, ఆనాడు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు అది మా పోలీస్ పటేలు మాల్ పటేలు అంతా రద్దు చేసుకొని జరిగింది. ఆనాడు రాజకీయం అంటే ఎవరికి తెలియదు ఆనాడు. అసలు రాజకీయం ఒక ఎమ్మెల్యే ఎట్టుంటాడు, ఎంపీ ఎట్టుంటాడు అనేది తెలియదు ఆనాడు. రామారావు వచ్చినాకనే ఒక గురువు, మనకు మన చదువు చెప్పే గురువు లాంటి ఆయన చూసి మేము అంతా నేర్చుకున్నాము. రామారావు ఎమ్మడి వచ్చి ఆనాడు నేర్చుకున్నాము. 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిండు, ఎంతో పేదలను ఆదుకున్నా అంటే ఎన్టీ రామారావు. ఆయన అడుగుజాడలు నడవాలని ఆనాడు జెండా ఎత్తిన. ఆనాడు నుంచి నేను రామారావు గారు 2002లో పార్టీ స్థాపిస్తే నేను ఆయన గీతకారుడు మోకేసిన. ఆయన 9 నెలల్లో ముఖ్యమంత్రి అయ్యిండు. 9 నెలల్లో గీతకారు ఒక పని ఉండి ఆయన ఆ కాలం ఉండే. అప్పటి నుంచి ఇప్పుడు కంటిన్యూ గీతా వృత్తితో పోరాడుకుంటూ చేసుకుంటూ ఇప్పటికీ 43-44 ఏళ్ళ సార్ తాళ్ళు ఎక్కుతున్నా. నేను గీతా వృత్తిని నమ్మిన కానీ ఒక మోసం ఒకటి వెళ్ళని నమ్మని. ఈ రాజకీయ నాయకులు ఇళ్ళ కోసం ఒక ఎంపీటీసీ చేసిన, ఆర్డీ వేసుకున్న, వార్డు మెంబర్ చేసిన, పోతూనే ఉంటా, వస్తూనే ఉంటాను. మాది తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళ సంది మా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా నేను ఎంపీటీసీ చేసిన. నువ్వు గెలవ కదా తెలుగుదేశం లేదు కానీ మా వాళ్ళు అందరూ అన్నా సరే నేను నాకు లేకున్నా సరే నేను నిలబడతాను బీఫామ్ తెచ్చుకొని వేస్తే 300 ఓట్లు వేసుకొని జరిగింది. 300 ఓట్లు పడ్డాయంటే మామూలు మాట కాదు కదా, అభిమానులు ఉన్నట్టు కదా నాకు అని అట్లా చేసుకుంటూ వచ్చి ఇప్పటికీ వృత్తి ఓర్తలేను, కంటిన్యూ చేస్తా. పార్టీ అంటే ఇప్పటికీ అభిమానమే. ఇప్పుడు తెలుగుదేశం మండల పార్టీలో నేను మండల పార్టీ అధ్యక్ష పదవి చేసిన, రాష్ట్ర నాయకులు ఆయన చేసిన, గీతా వృత్తిలో రాష్ట్ర నాయక పదవి ఇచ్చారు నాకు. మొత్తం ఎక్కడ పోయిన తెలంగాణ ఈ ముస్తాదు ఇల్లు చేసుకొని సక్సెస్ చేసుకుంటాను, వృత్తి చేసుకుంటాను నేను. కాబట్టి పార్టీ మారను. ఎంతో మంది మా ఊళ్ళోనే సర్పంచ్ ఇస్తారా నువ్వు పార్టీ మారన్నారు, నువ్వు పార్టీ గురించి మారని కాదు, అభిమానం ఉంటే చెయ్యరు నన్ను ఏకజనం ఒకసారి కానీ నేను పార్టీ మారని చెప్పి. ఇప్పటికీ నా ఇంటి మీద 360 రోజులు జెండా ఎగురుతుంది. ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ వస్తుందో అప్పుడే జెండా దిగుతుంది. అట్లా చంద్రబాబు నాయుడు 3 సార్లు చూసి కూడా నన్ను పిలిపించి బాలకృష్ణ చంద్రబాబు నాయుడు సన్మానం చేసుకున్నారు. భువనగిరి పార్లమెంట్ ఫస్ట్ పేరు నాదే. అట్లా చేసి సన్మానం చేసుకుని జరిగింది నాకు, ఏదో నా పెళ్లి చేసినప్పుడు. ఇట్లా చేసుకుంటే పార్టీ మారనమ్మా. ఇప్పుడు కూడా అదే పార్టీ పనిచేస్తున్నా. ఇంకా కూడా నా పాలన ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ చేస్తా. ఒకవేళ చనిపోయిన ఆ జెండా కప్పుకొని నా ఊరోళ్ళు నాకు నేను మారదలుచుకోలేదు తల్లి. ఎందుకంటే మనకు ఒక గురువు ఆయన విద్య చూపించిండు అంతే. మన కన్న తల్లి లాంటి పార్టీ నేను మారదలుచుకోలే. అందులో నిజాయితీ ఉంది. నేను ఇప్పటికి మందు తాగా, కళ్ళు నేను గీస్తా, నేను కళ్ళు తాగుతా, నేను తాగుతా, నా ఊళ్ళో దాపిస్తా. కళ్ళు మంచి కళ్ళు తాపిస్తా. అట్లా ఏం లేదు నా తాన. నేను మంచిగా చేస్తా తల్లి. కూడా అందరు మంచిగా చేస్తా. మా ఊరు కూడా జనం కూడా మంచిగా అభిమానిస్తారు నన్ను. బోనాల పండుగకి వస్తే పోతరాజు చేసాం చేస్తా, జంపుడు ఒక్కొక్కరిని అందరు సంతోషపడతారు. వేషాలు కూడా చేస్తారు. ఏదో మీరు అడిగినందుకు ధన్యవాదాలు. చాలా విషయాలు మాకు చాలా సంతోషంగా ఉంది. అడగగానే ఇన్ని విషయాలు చెప్పారు. మిమ్మల్ని ఒక రోజు పూర్తి ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. సో మంచి మా ఇంటికి పిలిచి భోజనం తెచ్చిస్తే తీసి మంచి మాట్లాడుకుంటారా అండి. మా ఇంటికి ఒక ఆడవిలో నా బిడ్డలాగా తప్పకుండా వస్తాం. మన తెలుగుదేశం పార్టీ కదా. సో ఈ గ్రామం నుండి మహేందర్ రెడ్డి సార్ గారు సో మన ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నిక కావడం జరిగింది. సో అతని గురించి మీరేమైనా 2 విషయాలు చెప్పండి, మీ మాటల్లో చెప్పండి. తల్లి నేను చెప్తా. మహేందర్ రెడ్డి అంటే యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి యువకుడు, మంచి ప్రజాసేవ చేయాలని ముందుకు వచ్చిండు. చాలా కష్టపడ్డాడు పిల్లగాడు, మంచి వ్యక్తి. ఎందుకంటే పోయినసారి కూడా పోటీ చేసిండు, వాళ్ళ బాబాయ్ పోటీ చేసిండు. అక్కడ ఏం జరిగిందంటే పోయినసారి 22 లక్షల దాకా పెట్టుబడి పెట్టిండు. ఓడిపోవడం జరిగి ఓడిపోయినా ఊకోలే. ఈ 5-6 సంవత్సరాలు ఒక ఫిల్టర్ వాటర్ ఒక ఊళ్ళో మొత్తం గ్రామ పంచాయతీ మొత్తం సప్లై చేసిండు. ఒక బండి పెట్టిండు, ఒక డ్రైవర్ పెట్టిండు, డీజిల్ టైర్ ఏం కావాలి, ఎంత ఖర్చు కావాలి అంతా పెట్టి ఊళ్ళో అందరికి ఒక మనసు ఒక ఇట్లా గొంతు ఐస్ క్రీమ్ లాగా పట్టిపోయింది. అందరూ ఎవరంటే మహేందర్ రెడ్డి అన్న కాడికి వచ్చింది. అట్లా వచ్చి చేసుకోవడం జరిగింది. పిల్లగాడు ఇప్పుడు రేపు ఏది మన సర్పంచ్ గా రేపు ప్రమాణీకరణ చేసినాక 5 ఏళ్ళు ఇంకా బ్రహ్మాండంగా చేస్తాడు. చేస్తా అంటే ఎందుకంటే ఆయన చేయగలిగే సత్తా ఉంది. ఒక ఫంక్షన్ హాల్ ఉంది అతనికి. ఊళ్ళో ఎవరు పెళ్లి అయినా సరే
పెళ్లి కాగానే 100 పక్షాలు పోతే డిమాండ్ చేస్తారు 1,50,000 అని పెళ్లికి చేస్తారు. అట్లా లేదు ఈయన. ఎంత ఇస్తే అంత తీసుకుంటాడు. బాబా. ఎంత ఇప్పుడు మన పేద పెళ్లి అని అనుకో 10,000 చేసుకోపో అంతే. వాళ్ళు ఓన్లీ ఆ వర్కర్స్ ఆ కరెంట్ అట్లా ఇచ్చి చేస్తాడని ఒక ఆశ పల్లె. కానీ మంచి యువకుడు మా ఉత్సాహమంతుడు పాపము రావాలి మంచి గెలిచిండు చేయగలుగుతాడు. మీ వంతు పాత్ర కూడా చాలా ఉందంట సార్ని గెలిపించడంలో. ముందుంటే దాని టీఆర్ఎస్ కూడా రెండు ఇద్దరు నామినేషన్ చేశారు. చేసినాక జనం అందరు వచ్చారంటే మీరు అవుతూ విత్డ్రా చేసుకోవాలి, అది కరెక్ట్ కాదని చెప్పి అందరూ ఏకీస్తే మాకు ఉప సర్పంచ్ అని నేను అనుకున్నాం. ఈయనకి నాకు ఇచ్చేసి వాళ్ళు ఉప సర్పంచ్ ఇస్తాను ఒప్పుకొని విత్డ్రా అయిపోయారు. అది ఇక ఆయన చేయగలిగితే మంచి పిల్లగాడు, దాని గురించి ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. చేస్తాడు, అట్లేం లేదు.